వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అల్లు అర్జున్ పైన నాగబాబు కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏం చేశారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక అల్లు అర్జున్ అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకుండా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందు తీసుకొస్తుంది మన ఛానల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు మనకు అందరికి తెలిసిందే. పుష్ప 2తో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయన పైన కూడా మెగా బ్రదర్ నాగబాబు కూడా వివాదం చోటు చేసుకుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక వివాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ నంద్యాల నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరికి స్వయంగా వెళ్ళి మద్దతు తెలిపాడు. అదే సమయంలో పిఠాపురం నుంచి కూడా పోటీ చేస్తున్న తన మామయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్కి మాత్రం ట్వీట్ ద్వారా కూడా మద్దతు తెలిపి సరిపెట్టుకున్నాడు. తాను సంపాదించుకున్నటువంటి లక్ష్యాన్ని పవన్ చేరుకోవాలంటూ కూడా ఆ ట్వీట్లో కోరుకున్నాడు. అయితే మంచి ట్వీట్ అయితే బాగా చేశారు, కానీ ఫ్రెండ్ని మాత్రం దగ్గరికి వెళ్ళి పరామర్శించి మద్దతు తెలిపి విజయం సాధించాలని కోరుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా ఆ విధంగా చేస్తుంటే బాగుండేది, కానీ అటువంటి చేయలేదు. ట్వీట్ ద్వారా మాత్రం సరిపెట్టుకున్నాడు. దీనిపైన మెగా బ్రదర్ నాగబాబు గారు స్పందించారు 2 రోజులు సమయం తర్వాత కూడా. అయితే మనవాడు పరాయవాడితో ఉంటే పరాయవాడే అవుతాడని, పరాయవాడు ఎప్పటికైనా మనతో ఉంటే మనవాడే అవుతాడని కూడా ట్వీట్ చేశారు. అదే ఈ ట్వీట్ పెద్దగా సంచలనం కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ ట్వీట్ చేసిన విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ అర్థమైపోతుంది. అంటే పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ ఈ ట్వీట్తో సరిపెట్టుకున్నాడు. అంటే ఒక ట్వీట్తో సరిపెట్టుకున్నాడు కాబట్టి తాడిపత్రి నుంచి విజయం సాధించినటువంటి జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ అతని భార్య స్నేహారెడ్డి డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మెగా కుటుంబానికి బన్నీకి ఇలా వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా నాగబాబు కుమార్తె నిహారిక తాను నిర్మిస్తున్నటువంటి ఒక కమిటీ కుర్రాలు సినిమాకు సంబంధించి ప్రమోషన్లో భాగంగా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు. తన తండ్రి నాగబాబు అన్ని విషయాలపైన కూడా ట్వీట్ చేస్తున్నాడనేసి కూడా చెప్పుకొచ్చారు. అన్నిటికీ తాను చూడననేసి కూడా తనకు తెలియదనేసి కూడా చెప్పుకొచ్చింది. అయితే ప్రతిరోజు వాట్సాప్లో కూడా ఏదో ఒక సుత్తి పెడుతుంటాడని, ఎవరు ట్వీట్ చేసినా వారి వారి అభిప్రాయాలు వారికి ఉంటాయనేసి కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఏం పోస్ట్ చేశారో దానికి కారణం ఏంటో కూడా నాకు తెలియదంటూ కూడా నిహారిక అయితే ఇక్కడ చెప్పుకొచ్చింది. ఎవరికి చెప్పినట్టు అంటే ఎవరికి నచ్చినట్టు వారు ఉండవచ్చని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయనేసి కూడా, అయితే కుటుంబానికి మొదటి ప్రాధాన్యత అనేది కూడా తన అభిప్రాయం అనేసి కూడా చెప్పుకొచ్చారు. వేరే వాళ్ళ అభిప్రాయం గురించి మాత్రం తానేం చెప్పలేదనేసి కూడా వ్యాఖ్యానించింది. అయితే ఏదేమైనా ఇప్పుడు ఈ వార్త అయితే హల్చల్ చేస్తుంది సోషల్ మీడియా వేదికగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అల్లు అర్జున్ గారు, నిహారిక, నాగబాబు గారికి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.